హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వర్షం వల్ల ఆకుకూరల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయంట. మా మాయకి తోటకూర తెమ్మంటే కొత్తిమీర పుదీనా అయితే పట్టుకుని వచ్చారు. మా ఇంట్లో నాన్ వెజ్ తర్వాత ఇష్టంగా తినేది పచ్చళ్ళు. అందులోని మా పెద్దవాడికి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము. ఈ రోజైతే నేను కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే చేస్తున్నానండి. కొత్తిమీర పుదీనా శుభ్రంగా కడిగేసుకొని ఒక బాణీలో నూనె వేసుకొని, నూనె బాగా మరిగినప్పుడు ధనియాలు జీలకర్ర వేసుకొని గుప్పుడంత మిరపకాయలు అయితే వేసేసుకున్నాను. ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలైనా బాగానే ఉంటుంది అనుకోండి. ఇంకా ఒక టమాటీ కూడా కట్ చేసేసుకొని చింతపండు కూడా వేసేసాను. అవి కాస్త బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అయితే వేసేసి బాగా నీళ్ళన్నీ ఇంకిపోయి బాగా వేగినంత వరకు ఉంచుకోవాలి. వేగిపోయిన తర్వాత మిక్సీలో కాస్త ఉప్పు, 2 ఎల్లుల్లి రబ్బలు అయితే వేసుకోవాలి. ఎల్లుల్లి రబ్బలు మధ్యలో వేసుకుంటే బాగుంటుందండి. బాగా మిక్సీ పట్టించేసి చక్కగా పోపెట్టేసుకుంటే కొత్తిమీర పుదీనా పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. బాయ్ ఫ్రెండ్స్.